2025 ఏప్రిల్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారు ఈ ఏప్రిల్ నెలలో పెద్ద మార్పులను చూడబోతూ ఉన్నారు. మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఈ ఏప్రిల్ నెలలో మీకు కలిగే లాభ నష్టాల గురించి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ నెల మీరు శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మిథున రాశి. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి వారు తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. మిథున రాశి వారు ఏప్రిల్ 2025లో అనేక మార్పులు మరియు అవకాశాలను ఎదుర్కొంటున్నారు. ఈ నెలలో అనేక రంగాలలో శ్రద్ధ, శక్తి మరియు జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఏప్రిల్ 2025లో మిథున రాశి వారికి ఆర్థికంగా సమాన స్థితి ఉండొచ్చు. ఈ నెలలో మంచి ఆదాయం రావచ్చు, అయితే ఖర్చులు కూడా సమర్థంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో సవాలులు ఉండవచ్చు, కానీ మీరు సమయాన్ని కేటాయించి వ్యూహాత్మకంగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను కంట్రోల్ చేయటం ముఖ్యం. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పులు తీసుకోవటం లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నెలలో ఉద్యోగం విషయంలో మిథున రాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయనే చెప్పవచ్చు. వీరు పనిలో మీ సామర్థ్యాన్ని చూపగలుగుతారు. తద్వారా ప్రమోషన్ లేదా కొత్త అవకాశం సాధించే అవకాశం ఉంటుంది. కానీ పని ఒత్తిడిని కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీరు ఇతరులతో అంటే తోటి ఉద్యోగస్తులతో, పై అధికారులతో సరైన బంధం ఏర్పరచుకోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవటం ముఖ్యమైనవి. పనిలో అశాంతిని నివారించండి. మరిన్ని బాధ్యతలను తీసుకునే ముందుకు జాగ్రత్తగా వెళ్ళండి. ఇతరుల నుండి సహకారాన్ని పెంచుకోండి. ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉందో కూడా చూద్దాం. మిథున రాశి వారు వ్యాపారంలో కూడా శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ నెలలో కొత్త వ్యాపార ఆఫర్లను పరిశీలించవచ్చు, కానీ రిస్క్ ఉన్న రంగాల్లో జాగ్రత్త తీసుకోవటం అవసరం. మీరు కొత్త అవకాశాలు అన్వేషించటంలో, అలాగే మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవటంలో విజయం సాధించగలుగుతారు. వ్యాపార పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపార భాగస్వాముల నుంచి స్పష్టత పొందండి. మీ మధ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ నెల కుటుంబ జీవితం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కుటుంబ సభ్యులతో మరింత సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపటము, వారి సమస్యలను అర్థం చేసుకోవటం అవసరం. పెద్దలు, పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. దాంపత్య జీవితం గడిపే మిథున రాశి వ్యక్తులకు ఈ ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. దాంపత్య జీవితం గడిపే మిథున రాశి వ్యక్తులకు ఈ నెలలో సంతోషకరంగా ఉంటుంది. మీ భార్య లేదా భర్తతో సంబంధం మరింత బలపడుతుంది. మీకు పెళ్లి సంబంధాల విషయాల్లో మరింత అనుకూలత మరియు సుఖం పొందే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమన్వయం పెరగటము, భావోద్వేగాలను అర్థం చేసుకోవటం ఈ నెలలో ముఖ్యమవుతూ ఉంటాయి. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు ఈ నెలలో సానుకూలంగా ఉంటాయి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు పెద్ద సమస్యలను ఎదుర్కోకపోవచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి, విద్య మరియు ఇతర విషయాలు కూడా బాగా సాగుతాయి. దయచేసి పిల్లలకు సరైన దిశను చూపించి వారిని కాపాడండి. పిల్లల ఆరోగ్యం మరియు విద్యపై శ్రద్ధ పెట్టండి. వారికి సానుకూల మార్గదర్శకత ఇవ్వండి. ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. మిథున రాశి వారికి ఈ నెలలో కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కానీ మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే అవి పెద్ద సమస్యలుగా మారవు. ఎముకలు మరియు మెదడు సంబంధిత సమస్యలు ఉండవచ్చు. అలాగే ఆహార నియమాలు పాటించటము, దినచర్యను సరిగ్గా నిర్వహించటం ముఖ్యమైంది.
ఆహారంలో తేలికగా మరియు పోషకమైన ఆహారాలు తీసుకోండి. రోజు వ్యాయామం చేయండి. నిద్రకు సమయం కేటాయించండి. ప్రేమ సంబంధాలలో ఉన్న మిథున రాశి వ్యక్తులకు ఈ నెలలో సంబంధాలు బలపడతాయి. మీరు సంతృప్తికరమైన సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది. మీరు మీ ప్రేమించిన వ్యక్తులతో మరింత కలిసి ఉండవచ్చు. అలాగే ఒకరికొకరు వ్యక్తిగత భావాలు, ఆశయాలను చెప్పుకోగలుగుతారు. కానీ కొన్ని అనుమానాలు లేదా చిన్న అశాంతి చోటు చేసుకోవచ్చు. ప్రేమ సంబంధాలలో ఒకరికొకరు గౌరవాన్ని ఇవ్వండి. ఇక పెళ్లి విషయాలలో మిథున రాశి వారు ఈ నెలలో మంచి అవకాశాలు పొందుతారు. మీరు పెళ్లి సంబంధం ఏర్పరచుకునే దిశలో దృష్టి పెట్టండి. అభ్యర్థించిన విధంగా మీ కుటుంబం కూడా మీకు సహకారం ఇస్తుంది. పెళ్లి విషయంలో కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెళ్లి విషయాలలో ఓపెన్ మైండ్తో నిర్ణయాలు తీసుకోండి. పరస్పర అంగీకారం అవసరం. మిథున రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలను అందిస్తుంది. మీరు చదువులో శ్రద్ధ పెట్టినట్లయితే మీరు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు చేసిన పనులు, సాధించిన విజయం మీకు మంచి మార్గదర్శకత్వాన్ని అందించవచ్చు. అయితే కొన్ని సవాళ్లు రావచ్చు. మీకు కష్టాలు ఉన్నా మీరు వాటిని అధిగమించి విజయం సాధించగలుగుతారు. చదువుపై పూర్తిగా శ్రద్ధ పెట్టండి. పరీక్షల కోసం ముందుగా ప్రిపరేషన్ చేయండి. మిథున రాశి వ్యక్తులకు ఈ నెలలో ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీరు వ్యక్తిగతంగా లేదా వ్యాపారంగా ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాల సమయంలో అవగాహన, దయ మరియు శ్రద్ధ అవసరం. ప్రయాణాలు మీకు నూతన అవగాహనను తెచ్చిపెడతాయి. దయచేసి ఎక్కడికైనా ప్రయాణిస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. ప్రయాణానికి ముందు అన్ని ఏర్పాట్లు చేయండి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మిథున రాశి వారికి ఈ నెలలో ఆస్తి కొనుగోలుకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యం. ఆస్తి కొనుగోలు చేసే ముందు సలహాలు తీసుకోండి. అన్ని వివరాలను పరిశీలించండి. మిథున రాశి వారు ఏప్రిల్ 2025లో అనుకూల ఫలితాలు పొందేందుకు కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేయాలి. శుక్రవారాల రోజు శుక్రుణ్ణి పూజ చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి, ప్రేమ మరియు దాంపత్య జీవితంలో శాంతి మరియు ప్రగతి కలుగుతుంది. ప్రతిరోజు తగినంత సమయం తీసుకొని ధ్యానం లేదా వేద మంత్రాలు చదవటం మిథున రాశి వారికి మానసిక శాంతిని మరియు స్పష్టతను కలిగిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మంచి నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతుంది. మిథున రాశి వారు ఏప్రిల్ 2025లో దానం చేయటం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా శుక్రవారంలో పసుపు, కుంకుమ, పూజా సామాగ్రి వంటి వస్తువులు గుడిలో దానం చేయాలి. లేదా ఆహారం వంటివి పేదవారికి దానం చేయటం మంచిది. మీకు అవసరం లేని వస్తువులను, ఆహారాన్ని లేదా పుస్తకాలను దానం చేయటం వల్ల మీరు అదృష్టాన్ని ఆకర్షించవచ్చు. మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో అనేక అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి రంగంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగము, కుటుంబ జీవితము, ప్రేమ సంబంధాలు మరియు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ప్రతి అంశంలో విజయాన్ని సాధించడానికి మీరు పరిశీలనతో ముందుకు వెళ్ళాలి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 5, 9, 16, 18, 25, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 3, 7, 12, 14, 21, 23, 29. ఇవి ఏప్రిల్ నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. అలాగే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, ఆర్థిక పరంగా మీరు వృద్ధి చెందబోతూ ఉన్నారు అని ఈ సంకేతాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం చూసుకున్నట్లయితే మిథున రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ముహూర్తంలో మేల్కువ వస్తే, అంటే ఎవరి ప్రమేయం లేకుండా ఎటువంటి అలారం పెట్టుకోకుండా మీ అంతకు మీకు మెలకువ వస్తుంది అంటే అతి త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో మెడిటేషన్ చేసుకోవటం వలన అత్యుత్తమమైన ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే మిథున రాశికి చెందిన వారు కలలో ఎవరో మీ చెయ్యి పట్టుకుని నడిపించుకొని వెళ్తూ ఉన్నట్లు కనబడితే భగవంతుడి అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతూ ఉన్నాయని అర్థం. అలాగే మీరు ఇది వరకు కోపంగా ఉండేవారు, ఇప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా ఇతరుల వ్యక్తులతో మాట్లాడగలుగుతున్నారు. అలాగే ఇది వరకు మీ ప్రవర్తనలో ఇప్పుడు మీ ప్రవర్తనలో చాలా మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయని, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, మీ కోపాన్ని అదుపు చేసుకోగలుగుతున్నారు అనేది మీరు గమనిస్తే మీ జీవితంలోనికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అది మీ యొక్క ప్రవర్తన ద్వారా మీకు రుజువవుతుంది. అలాగే మిథున రాశి వారి జీవితంలో
మంచి రోజులు రాబోయే ముందు వచ్చే మరొక సంకేతం ఏమిటి అంటే, మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి నిలబడితే కనుక రాబోయే కాలం మీకు అదృష్టం కలిసి వస్తుందని ఈ సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. గోమాత మీ ఇంటి ముందుకు వస్తే గోమాతకు ఏదైనా సరే ఆహార పదార్థాలు ఇవ్వండి. అలాగే ఆవుకు ఇష్టమైన ఆహార పదార్థాలను పెట్టినప్పుడు అది గనుక తిని వెళ్ళిందంటే ఆవు యొక్క దీవెనలు మీకు లభిస్తాయి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. అంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతకు మీరు ఆకలి తీర్చినట్లే. మీరు గోమాతకు మనస్ఫూర్తిగా ఆకలి తీర్చినట్లయితే, ఆహారం ఇచ్చినట్లయితే గోమాత అది తిని దీవించి వెళ్తుందన్నమాట. దీని ద్వారా సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. మీకు మంచి రోజులు రాబోయే ముందు మీ ఇంటిలోనికి నల్లచీమలు ఇంట్లోకి వస్తాయి. అలాగే ఆంజనేయ స్వామి స్వరూపమైన కోతి అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చి దేవుడు పటం దగ్గర పెట్టిన నైవేద్యాన్ని లేదా కొబ్బరి చిప్పనో లేదా అరటి పండునో తీసుకుని వెళ్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కాలు పెట్టబోతుందని అర్థం చేసుకోండి. అలాగే మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే ఆడవాళ్ళల్లో ఎవరైనా మీ ఇంటికొచ్చి ఆకలేస్తుంది ఏదైనా పెట్టండి అని అడిగితే మీ పంట పండినట్లే. వారికి తీపి పదార్థాలు పెట్టడం ద్వారా మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. అలాగే మీ ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండా వచ్చి మీ ఇంట్లో ఆడుకుంటూ ఉంటే గనుక మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుందని, అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వివాహం జరగకపోతే వారి ఇంట్లో వివాహం జరుగుతుందని ఈ యొక్క సంకేతం ద్వారా అర్థం చేసుకోవచ్చు. చుట్టుప్రక్కల ఉన్న చిన్నపిల్లలు ఆడుకుంటున్నట్లయితే దేవి దేవతల యొక్క అనుగ్రహం కలగబోతుందని, అలాగే మీ ఇంట్లో వివాహం కాని వ్యక్తులకు వివాహం జరగబోతుందని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైతే పూజా మందిరంలో పూజ చేస్తున్నప్పుడు హారతి ఇచ్చే సమయంలో మీకు ఆ భగవంతుడి యొక్క స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తే కనుక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మనకు అన్ని సందర్భాల్లో అలా కనిపించవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే భగవంతుడి స్వరూపం నవ్వుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. మిథున రాశి వారు హారతి ఇచ్చే సమయంలో ఈ విధంగా కనిపిస్తే కనుక అది శుభానికి సంకేతం. అష్టైశ్వర్యాలు మీకు కలగబోతూ ఉన్నాయని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే, మిథున రాశికి చెందిన పురుషుడికి ఎడమ చెయ్యి దురద వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తే త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అర్థం. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఇద్దరూ వస్తే అనుకున్న పనుల్లో విజయవంతంగా పూర్తవుతున్నాయని, మంచి రోజులు రాబోతూ ఉన్నాయని, అలాగే విజయాలు సాధిస్తారని ఈ యొక్క సంకేతం ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సంకేతాలన్నీ కూడా మిథున రాశి వారి యొక్క జీవితంలో శుభఘడియలు రాబోయే ముందు, మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు. ఇక మీరు మీ జీవితంలోనికి అదృష్టాన్ని ఆహ్వానించాలి అంటే మీ ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఆవరణ ఎంత శుభ్రంగా ఉంటే, మీ ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో అదృష్టం అనేది అంతగా తాండవం చేస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే మన ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీరు ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మీ ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులు అంత నిజాయితీగా ఉంటారు. అంతగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందగలుగుతారు. చాలా శుభ్రంగా అలంకరించుకొని ముగ్గులు పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. ప్రతి శుక్రవారం రోజు తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించండి. పేదలకు దానం చేయండి. అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి, ప్రతి బాధ నుంచి మీరు విముక్తులు కాగలుగుతారు. మీ యొక్క జీవితంలో మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే మీ యొక్క జీవితం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆ పనుల్లో మీరు విజయాలను కూడా సాధించగలుగుతారు. కాబట్టి మిథున రాశి వారు ఈ నియమాలు కొంచెం పాటించాల్సి ఉంటుంది. మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి. లక్ష్మీదేవిని కూడా నిత్యం ఆరాధించాలి. ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి.